ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా గత ఏడాది విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అయితే మొదటి రోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ సెంటర్ ఆడియన్స్ ఆ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా తెగ చూశారు. అలా ఆ సినిమా సేఫ్ అయిపోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల వరకు వసూలు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది 'దేవర'. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే 'దేవర 2' స్టార్ట్ కానుంది. 'దేవర 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులు 'దేవర 2' నుంచి అనౌన్స్‌మెంట్ వీడియో వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వార్ 2 టీజర్ వల్ల 'దేవర 2'ని వాయిదా వేశారు. ఈ ఏడాదిలోనే 'దేవర 2' షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు మాత్రం 'దేవర 2' అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తారో వేచి చూడాలి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'దేవర' డివైడ్ టాక్‌తో ఆడింది. అయినా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దూకుడు ఎక్కడా తగ్గలేదు. రివ్యూలు నెగిటివ్‌గా వచ్చినా ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అయితే తారక్ 'దేవర 2'ని పక్కన పెట్టి కొత్త చిత్రాలు తెరపైకి తేవడంతో 'దేవర 2' లేనన్నట్లే ప్రచారం బలంగా జరిగింది. బాక్సాఫీస్ లెక్కలన్నీ తప్పులు తడక కాబట్టే తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తారక్ ఖండించారు. 'దేవర 2' ఖచ్చితంగా ఉంటుందని, తామే కావాలని కొంత గ్యాప్ తీసుకున్నట్లు ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. కంటిన్యూగా కొరటాల కూడా రెండో భాగం మరింత బలంగా ఉంటుందని స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగిన కొన్ని నెలలవుతుంది. 'దేవర' రిలీజ్ నుంచి కొరటాల రెండో భాగం స్టోరీ పనుల్లోనే బిజీగా ఉన్నారు. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ 'దేవర 2' సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ పాన్ ఇండియా సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.